విలేజ్లో కూడా గ్యాదరింగ్ కూడా వెళ్ళి తర్వాత రెగ్యులర్ మళ్ళీ స్కూల్లో కూడా యాక్టివిటీస్ విలేజ్ జరుగుతాయని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మనకు జిల్లా పరిషత్ ఇక్కడ ప్రైమరీ స్కూల్ కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో మన దగ్గరికి వెళ్ళి కాబట్టి ప్రైవేట్ స్కూల్ కానివ్వండి ఏవో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ చూస్తారు. అట్లా ఇబ్బంది గవర్నమెంట్ ఏదో ఒక దగ్గర పిల్లలు చదువుతున్నారు. దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్ ఆప్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది వీటిలో కూడా మన గవర్నమెంట్ ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళ ఉంటుండే 24లో పరిస్థితి 24లో జనవరి పర్ మంత్ జనవరి నుంచి 292 అవుతుంది. అందులో 135 పర్ మంత్ యావరేజ్ జనవరి నుంచి మే వరకు 135 వరకు నార్మల్ రెజినల్ లెవెల్స్ అవుతుంది. సిజేరియన్ సెక్షన్స్ 1% మనకి 23లో సార్ మినిమం 350 ఎబో ఉంటుంది. జనవరిలో సార్ నార్మల్ 161 అయింది సార్. సిజేరియన్ సెక్షన్స్ 182 163 అయింది సార్. నార్మల్ డెలివరీస్ ఇన్ మే 115 అయింది సార్. సెక్షన్స్ 171 అయింది సార్. 290 అట్లా ప్రజాప్రతినిధిగా గ్రామీణ ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చి కాబట్టి సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఒకసారి మధ్యలో సార్ 6 months కాదు నేను 100 దాకా కాదు కదా. 6 నెలల నుంచి కూడా డెలివరీ స్థితికి మీద వాళ్ళకి మనం ఇవ్వాల్సిన సేవలు అందిస్తాయి. మనకి లాస్ట్ ఇయర్ సార్ మనకు డాక్టర్లు తగ్గలేదు. అసలు ఎలాంటి కంప్లైంట్స్ లేదు సార్. పట్టించుకోవడం చూడాలి చూడాలి మీరు డిఎంఎడ్ఎస్ నుంచి ఆశా వర్కర్లకు వాళ్ళకి చెప్పి చూస్తే సెట్ అవుతుంది. సర్జరీస్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సభ్యులు మోహన్ గారు జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొని వివిధ విషయాలపైన చర్చించడం. ఇంట్లో ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మరి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి గురుకుల పాఠశాలలో కానీ పాఠశాలలో, దాంతో పాటుగా అక్కడున్న కొన్ని సమస్యల గురించి కూడా చర్చించడం. మరీ ముఖ్యంగా పాఠశాలల పునరుద్ధరణ పైన గత ప్రభుత్వం దృష్టి పెట్టి జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో దాదాపు 200 పైన పాఠశాలలను మన ఊరు మన బడి మన బస్తీ మన బడిలో ప్రారంభించాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని మధ్యలో ఆగినాయి, ఇంకా కొన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం దాదాపు 490 పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలను గుర్తించి పనులు ప్రారంభించినట్టు అధికారులు ఇప్పుడే చెప్పడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని పూర్తయినాయని కూడా చెప్పింది. మరి అటువంటి సమాచారాన్ని మొన్నటి వరకు ఎలక్షన్స్ కోరుంది కాబట్టి మాకు ఇవ్వలేకపోయినా మేము కూడా తీసుకోలేకపోయినాం. ప్రజాప్రతినిధులుగా అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. కొన్ని ఏవైతే గతంలో ప్రారంభం కానియో ప్రారంభమై మధ్యలో ఆగినాయో వాటిని ముందు ప్రయారిటీగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు తప్పకుండా వారు చొరవ తీసుకుంటారు. అదేవిధంగా సిఇఓ గారు జిల్లా అధికారులు ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టికి కానీ సంబంధిత మంత్రిత్వ శాఖ కూడా చెప్తాం. ఎందుకంటే గతంలో తీసుకున్న ఏవైతే మన ఊరు మనబడి మన బస్తీ పాఠశాలలో ఏవైతే సెలెక్ట్ చేసామో అవి ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలు. అది ఎక్కడ కూడా స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు కానీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు కానీ కాకుండా వారి ఏమంటారు ఐడి దేనికి అధికారం తీసుకున్నారు. యూడైస్ వారి రాష్ట్రం ఉంటుంది, ఎక్కడైతే సంఖ్య ఎక్కువ ఉన్నదో దాని ప్రకారమే తీసుకుని యూడైస్ దాని ప్రకారం తీసుకుని 35% పాఠశాలలో తీసుకోవడం జరిగింది. అంటే 35% పాఠశాలలే అప్పటికే 60% మంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి వాటిని ప్రాధాన్యతగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా దళిత విద్యార్థులు మనకి ఇక్కడ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చదువుతూ ఉంటారు. అంతకుముందు జగిత్యాల్లో ఉన్న మంచి ప్రైవేట్ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ ఉండేవి. మరి దళిత సంఘాల వాళ్ళు మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. చాలా దూరం ఉన్న స్కూల్స్లలో ఇక్కడ ఇస్తున్నారని చెప్పి ఈరోజు గౌరవ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని అదేవిధంగా డిఓ గారిని రిపోర్ట్ జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు కూడా నివేదిస్తాం. ఈరోజే డ్రా ఉన్నది కాబట్టి డ్రా తీసినాకైనా పర్వాలేదు, కానీ జగిత్యాలలో
పట్టణంలో దగ్గరున్న స్కూళ్ళల్లో ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉన్న స్కూళ్ళు ఎక్కడో రాజారాంపల్లిలో ఇవ్వడం అనేది కొంత బాధాకరం. అక్కడి పిల్లలు ఉంటే అక్కడ ఇవ్వచ్చు అది కూడా రాజారాంపల్లి దాదాపు మన బార్డర్, ఈ జిల్లాకు బార్డర్ కాబట్టి వీలైనంత వరకు పట్టణం ఇవ్వాలనుకుంటాం. అదేవిధంగా వైద్యం విషయానికి వస్తే గత సంవత్సరం అంటే ప్రతిదానికి గత ప్రభుత్వం అని కాదు, గత సంవత్సరంలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు 350 పైన జరిగినాయి. అవి 300కు తగ్గినాయి. దానికి కారణాలు ఏంటని అడిగితే వివిధ కారణాలు చెప్పారు. ఏ కారణం ఉన్నా అని వాటిని అధిగమించి మళ్ళీ మునుపటి కంటే ఎక్కువ ప్రసూతులు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలి, వేరే వైద్యం కూడా జరిగేలా చూడాలి. మరి నా దృష్టికి కంటి ఆపరేషన్లు ఎండాకాలం చేయలేదని తెలిసింది. మేమైతే ప్రైవేట్ డాక్టర్గా నెలకు 200 చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో మే నెలలో బంద్ చేయడం కరెక్ట్ కాదు. అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, ఏసీలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వర్షాలు పడ్డా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రిలో అని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 2023లోనే దాదాపు 6,000 మంది నర్సింగ్ ఆఫీసర్స్కు ఎగ్జామ్ జరిగి సెలక్షన్ కూడా జరిగింది. 2024లో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. సో సఫిషియంట్ సిస్టర్స్ నర్సింగ్ ఆఫీసర్లు ఉన్నారు. అండ్ గత ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పోస్టింగ్ చేయబట్టి అంటే డాక్టర్ కంప్లీట్ అని ఇంకా స్పెషాలిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ చలిమేడ ఆనందం నుంచి చాలామంది డాక్టర్స్ రేడియాలజీ, పీడియాట్రిక్స్, గైనీ అందరూ కూడా ఆర్థోపెడిక్స్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు. ఇంతమంది డాక్టర్స్ ఉన్న సందర్భంలో అదేవిధంగా ఒకవైపు డయాగ్నోస్టిక్స్ రేడియాలజీ ల్యాబ్ కావచ్చు, టీఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలని కోరుతూ ఉన్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా మరొకసారి ఈ సందర్భంలో డాక్టర్స్ కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఎంసీఎస్ డాక్టర్స్ టెక్నీషియన్స్ను నిత్యం అవైలబుల్ ఉంచేలా చూడాలి. మన రేడియాలజీ టెక్నీషియన్ లేదని చెప్పి పేషెంట్స్ కొంత సేఫ్ వెయిట్ చేసి ఇబ్బంది పడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మన గొల్లపల్లె గ్రామం అట్లా లేకుండా సాయంత్రం 8-8:30కి తప్పకుండా టెక్నీషియన్స్ కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉండేలాగా చూడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి గురుకుల పాఠశాలలను గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసింది. వాటన్నిటి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టామని ఇప్పుడే ఇన్ఛార్జ్ అధికారులు చెప్పడం జరిగింది. అని అదేవిధంగా కంటిన్యూ చేయాలని కోరుతూ మనం ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్య మరియు వైద్యానికి సంబంధించి బడిబాట కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి స్ట్రెంగ్త్ను పెంచాలని చెప్పేసి డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల ఏదైతే వారు చేపట్టారో పూర్తి స్థాయిలో మరి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి మంచి శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో చేసి మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా హెల్త్కు సంబంధించి గతం కంటే కూడా ఇప్పుడు సిజేరియన్స్ ఎక్కువ పెరగడం జరిగింది. మరి డయాగ్నోస్టిక్ హబ్ అని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 3 కోట్లతోటి ఆ యొక్క టీ హబ్ను ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా పక్కకు రేడియాలజీ సెంటర్ను కూడా 75 లక్షలతో ఏర్పరచుకోవడం జరిగింది. మరి అంతకు మించి మరి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని దాదాపు 500 పైన కోట్లతోటి జిల్లాకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ను కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ గారు సంకల్పించి జగిత్యాల జిల్లాని ఏర్పరిచి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ఇవాళ చాలా సఫలీకృతమైన. మరి వచ్చినటువంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మరి ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులందరూ కూడా మరి సేవలో ముందుండాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా అంగన్వాడీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా గ్రోత్కు సంబంధించి పిల్లలను మానసికంగా అదేవిధంగా శారీరకంగా ఎదుగుదల కోసమే అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తూ ఉంటారు. మరి ఎప్పటికప్పుడు వారిలో ఏ లోపం ఏర్పడ్డా కూడా మరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ను సంప్రదించి వారికి కావాల్సినటువంటి మరి శారీరక ఎదుగుదలకు కావాల్సినటువంటి అవసరమైన వైద్యాన్ని కూడా ఇప్పించే
అవసరం అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్కి ఉంటుంది. ఆ విధంగా మరి అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్యను వారి ఎత్తు బరువును కూడా చూసుకొని రాబోయే తరాన్ని కూడా పటిష్టపరచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా సఖీ సెంటర్ కూడా మన జిల్లాలో దాదాపు 1700 కేసులను కూడా ఛేదించడం వాళ్ళకి అభినందిస్తూ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మరి దేశానికి అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ గారు తీసుకుపోవడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో చూసినట్టయితే ఇప్పటికిప్పుడే మరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు, అదేవిధంగా మరి గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినప్పటి నుంచి కొద్దిగా శానిటేషన్ ఇబ్బందికరంగా మారింది. మరి వచ్చేది మరి వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తంగా ఉంచి మరి వారిని రక్షించుకునే కాపాడుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధికారులుగా మనందరిపై ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ట్యాంకును కూడా శుభ్రపరచాలని చెప్పేసి డిపి వారికి ఆదేశించడం జరిగింది. మరి పల్లె ప్రగతి హరితహారం అనే గొప్ప కార్యక్రమాలతోటి దూరదృష్టితోటి కేసీఆర్ గారు ఒక మంచి హరిత తెలంగాణ రూపుదిద్దుకోవడం జరిగింది. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాయి కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని టార్గెట్ లక్ష్యం చేరే విధంగా డిమాండ్ సర్వే ప్రకారం ప్రజలకు అనువైన మొక్కలను పెంచి మరి ఇక్కడ మరి పచ్చదనాన్ని పెంపొందించవలసిందిగా వారికి డిఆర్డిఓ గారికి అదే డిఎఫ్ఓ గారికి ఆదేశిస్తుంది. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ మరి పూర్తిగా కూడా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కొన్ని మారుమూల గ్రామాలలో రేచిపల్లి లాంటి గ్రామం కావచ్చు, ఇటు గుట్రాజపల్లి కావచ్చు, జాప్తాపూర్ కావచ్చు, ఇటు అనంతరం ఈ గ్రామాలలో బస్సులు ఫ్రీ బస్ అన్న తర్వాత ఇంకా సంఖ్య ఎక్కువ పెంచుకోవాలి. కాకపోతే ఒక్కరోజు ప్రారంభించినప్పుడు మాత్రమే బస్సు రావడం జరిగింది, కానీ తదనంతరం ఇనాగ్రేషన్కి మాత్రమే పనికొచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు బస్సులు వస్తలేవని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మరి అధికారులను కానీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా మా అందరి పక్షాన కోరుకుంటూ మరి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులందరికీ, అధికారులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీసీ స్టడీ సర్కిల్ ఏమన్నా ఆలోచన చేస్తుందా? మరి ఏం మళ్ళీ